అండి ఇగో అరకిలో కొంచెం చికెన్ ఎక్కువ, కొద్దిగా ఒక స్పూను పసుపు, ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా, ఒక స్పూను అల్లం, పచ్చిదానాల పొడి, ఇగో మసాలాలు. ఓకే, ఇగో ఇవన్నీ పోన్కి వేసుకోవాలి మనం ఇవన్నీ. ఇగో ఇది గరం మసాలా. ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి. ఇది ఇక అల్లం వేసుకుంటాను, ఇక పసుపు, ఇంకా పచ్చిదానాల పొడి. ఇక మీరు కారం చూసుకుంటూ వేసుకోరి. ఇక నేనైతే ఇక బోడ గంటెడు వేస్తాను. ఓకే, ఇదంతా మంచిగా కలుపుకుందాం. మనం ఫస్ట్ ఇక స్టవ్ ఆన్ చేసుకొని నూనె పెట్టుకుందాం. ఇది ఏంటంటే చికెన్ ఫ్రై. నూనె పోసుకుందాం. కొంచెం నూనె అయితే పడుతుంది. 2 పావులు అయినా కొంచెం ఎక్కువనే పోస్తా. రెండు పావులు, ఇక 3 పావులు పోసిన. ఓకే, ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఇలా. ఇగో మనం దాకా మనం ఇది కలుపుకుందాం. మనం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా. ఓకే, ఇగో ఇదంతా మంచిగా కలుపుకుందాం. మీరు కారం చూసుకుంటూ వేసుకొని ఇక తినేటట్టు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంచెం కారం తక్కువ తింటారు. ఇక నేనైతే దీనికి సరిపడా వేసిన, ఇప్పుడు 1 గంట వేసిన సరిపోతుంది. దీనికైతే మనం గరం మసాలా వేసుకుంటాం కదా మళ్ళీ. ఇంకైతే ఇలా కూడా కొంచెం అంతా నూనె పోసి కలుపుకుందాం. ఇలా కూడా 1 పావు నూనె పోస్తున్నా. 1 పావు నూనె పోసి కలుపుకుందాం. నానుడు అన్నది ఏం లేదు, ఎందుకంటే కలుపుకొని వేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్. ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోవద్దు, ఎందుకంటే ముక్కకు బట్టి అదంతా ఇసం అవుతుంది. ఇగో ఇవన్నీ మసాలాలన్నీ ఒకటేసారి వేసుకుంటాను. ఇక పుదీనా వేస్తాను, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇగో కొద్దిగా అంత అల్లం పోనికేసుకుందాం. ఇక కొద్దిగా అంత పసుపు. ఇప్పుడు 1 టమాటా, మీ ఇష్టం, టమాటా వేసుకోలేదు. ఓకే, ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. ఇక ఇలా చికెన్ వేసుకున్నాం. చికెన్ కలిపి మూత పెట్టాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కలిపినాక మూత పెట్టాలి. ఇక సిమ్లో పెట్టుకోవాలి. ఇగో చికెన్ ఇట్లా ఉడికింది కదా, కొంచెం మంచిగా ఇగో కుట్టుకుంటుంది. ఇగో ఇప్పుడు అలా ఇగో కొంచెం సోరు ఉన్నది కదా, ఇప్పుడు మంచిగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక కొంచెం ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇక మంచిగా సగం ఉడికింది. సగం ఉడికినాక మనం మూత పెట్టుకోవాలి. ఇంట్లో 1 బొట్టు కూడా నీళ్ళు పోలే, ఫ్రై అన్నట్టుగా. ఇక ఇప్పుడు మనం మూత వేసుకుందాం. మూత వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఉడకాలి. ఇగో చికెన్ ఫ్రై అయింది, చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. అయ్యో ఇట్లా కావాలి చికెను. ఇక మొత్తం నూనె వేరింది చూడు. అప్పుడు ఇగో కొద్దిగా మనం వేయించిన మసాలా పొడి వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత ఇక మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక అయింది కూర మొత్తం కంప్లీట్. ఇక ఇట్లా రావాలి పైకి, నూనె పైకి వచ్చిందంటే చికెన్ మంచిగా ఫ్రై అయినట్టు. ఇగో ఇట్లా సూపర్ ఫ్రై అయింది మొత్తం. ఇగో నీళ్ళు పోయలే ఇంట్లో మొత్తమే. ఇగో ఇట్లా ఫ్రై కావాలి చికెన్. ఇగో చిటుకు అంటాను చూడు, అవి అట్లా అంటే మొత్తం ఫ్రై అయినట్టు కూర. ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంతో టేస్టీకరమైన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎలా ఉందో చూసి
సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంట్లో ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి.